శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో అకార ప్రశ్లేష ఉన్న శ్లోకాలు ఎలా చదవాలి అనేది తెలుసుకుందాం. మనకి సంస్కృతంలో కానీ లేదా తెలుగులో అయితే జడ్డాకారంలో ఉంటుంది, లేదా సంస్కృతంలో అయితే ఎస్ ఆకారంలో ఒక గుర్తు ఉంటుంది. దీనిని అకార ప్రశ్లేష అంటారు. ఉదాహరణకి లలితా సహస్రనామం 21వ శ్లోకంలో సర్వారుణానవత్యాంగి, సర్వారుణ పక్కన అకార ప్రశ్లేష ఉంటుంది. దీనిని అకార ప్రశ్లేష అంటే ఇక్కడ అకారం లోపించింది అని అర్థం. సర్వారుణ ఒక నామము, అనవద్యాంగి ఒక నామము. కానీ అక్కడ సర్వారుణ పక్కన ఆ రాస్తే ఆ పాదంలో 17 అక్షరాలు అవుతాయి. ఛందో దోషం ఏర్పడుతుంది. అందువలన ఛందస్సు దోషం రాకుండా ఉండటం కోసం ఏం చేస్తారంటే అలాంటప్పుడు అకార ప్రశ్లేష అని ఈ గుర్తు వాడతారు. ఒక అకార ప్రశ్లేష ఉపయోగిస్తే ఆ అని, 2 గుర్తులుంటే ఆ అని అర్థం. అయితే ఇది ఉన్నప్పుడు మనం ఆ పదాన్ని అర్థం చేసుకోవటం కోసమో పద విభజన చేయాలి తప్ప చదువుకునేటప్పుడు పూర్తిగా కలిపి చదవాల్సిందే. ఉదాహరణకి సర్వారుణ అనవత్యాంగి అని చదవకూడదు. అవి రెండు నామాలు అయినా కూడా అకార ప్రశ్లేష ఉన్నప్పుడు పద విభజన కోసము మనము ఆ పదాన్ని విభజించుకోవచ్చు, కానీ చదివేటప్పుడు మాత్రం పూర్తిగా కలిపి చదవాలి. అంటే ఈ శ్లోకం మనము ముందు ఎలా చదవకూడదో చెప్పుకుందాం. సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత అని చదవకూడదు. ఎలా చదవాలి మరి? సర్వారుణానవద్యాంగి రుణానవద్యాంగి, రుణాన నా దగ్గర ఇంకొంచెం దీర్ఘం తీస్తే అక్కడ మీకు ఆ అని వినపడుతుంది. సర్వారుణానవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా. నిజానికి శివ దగ్గర చాలామంది ఆపుతారు. నామం పూర్తయింది కాబట్టి ఆపచ్చు అనుకుంటారు. కానీ మళ్ళీ ఇక్కడ ఇంకొక సూత్రం ఏంటంటే అనుష్టుప్ ఛందస్సులో 8 అక్షరాలు మాత్రమే, 8 అక్షరాల దగ్గర ఆపాలి. కానీ అలా అని అన్ని చోట్ల అన్ని శ్లోకాలలో 8 అక్షరాల దగ్గర ఆపేందుకు కూడా అవకాశం ఉండదు. అది గమనించుకోవాలి. కాబట్టి శివకామేశ్వరాంకస్థ 8 అక్షరాలు పూర్తయ్యాయి, చక్కగా అక్కడ ఆపచ్చు. కానీ శివా దగ్గర ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆపి స్వాధీన వల్లభ చదవాలి తప్ప శివా స్వాధీనవల్లభ ఇలా చదవకూడదు. సర్వారుణానవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభ ఇలా చదువుకోవాలి.